సో ఇప్పుడు మనం మదర్ తెరీసా గారి పుట్టినిల్లు మెసడోనియా రాజధాని స్కోపియాలో ఉన్నాం. భారతరత్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అండ్ స్వర్గస్థురాలు అయిపోయారు మదర్ తెరీసా గారు. ఆమె చేసిన ఎన్నో సేవలు మన భారతదేశంలోని ఉన్నాయి కలకత్తా. ఇప్పుడు అవన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, మీరు చూసుకుంటే భారతరత్న పురస్కారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యున్నత పురస్కారం. ఇది ఎగ్జిబిషన్లో ఉండదు. మేడం గారు ఇక్కడ మేనేజర్ గారు నాకు తెచ్చిచ్చారు యూట్యూబర్ అనగానే మదర్ తెరీసా గారికి వచ్చిందని చెప్పి. చాలా బాగుంది, నిజంగా గ్రేట్. నేను యూట్యూబర్ అని చెప్పి భారతరత్న అది తెచ్చి ఇచ్చారనమాట. చూడండి, అది ఎగ్జిబిషన్లో ఉండదు. ఆ ఇల్లు భూకంపంలో తన ఇల్లు నాశనం అయిపోతే మళ్ళీ నీటికి కట్టారనమాట. చూడండి మొత్తం అంతా ఆ చేసిన సేవలు అన్ని మదర్ తెరీసా గారు. ఇది ఆ కలకత్తాకు వచ్చి కలకత్తాలో ఇల్లు మగ్గాలు మన భారతదేశమే ఉన్నాయి చాలా. ఎందుకంటే చాలా సేవ చేశారు కదా. నిజంగా భారతరత్న ఇచ్చారంటే అంత ఊరికనే ఇవ్వరు కదండి. గ్రేట్, చాలా బాగుంది. మదర్ తెరీసా గారి చరిత్ర చూసుకుంటే 1910లో పుట్టారు. 1929లో భారతదేశానికి వచ్చారు. 1953 అది 51లో మదర్ తెరీసా గారికి భారతదేశం పౌరసత్వం వచ్చింది. భారతీయురాలు అయిపోయారు. ఆ తర్వాత ఇది నోబెల్ భారతరత్న 1980లో వచ్చింది భారతరత్న. అండ్ 1979లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది.